డ్రోన్లకి సంబంధించి ప్రోత్సాహం అన్నటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన ప్లాన్ చేస్తుంటే నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడో సక్సెస్ఫుల్గా చేసింది, దాన్ని వినియోగించుకున్నది ఆంధ్రప్రదేశ్ కూడా అన్నటువంటిది తాజాగా లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. ఏదైతే రాష్ట్రానికి గత ఆర్థిక ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధికంగా డ్రోన్స్ మంజూరు అయినాయి, ఈ విషయాన్ని లోక్సభలో చెప్పుకొచ్చారు. నమో డ్రోన్ దీదీ అనేటటువంటి ఒక పథకం పెట్టి డ్వాక్రా మహిళలకి 3 ఏళ్ల కాలంలో 15,000 డ్రోన్స్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి సమకూర్చాలని కేంద్రం నిర్ణయించుకుంది. దాని ద్వారా దాన్ని ఒక వ్యాపారం కింద ఉపాధి కింద వాళ్ళు అలవాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం కింద 15,000 డ్రోన్లను లెక్క పెట్టుకుంటే 1,094 డ్రోన్స్ స్వయం సహాయక సంఘాలకి పంపిణీ చేశారు. అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే 108 డ్రోన్స్ సమకూర్చుకున్నారు. 108 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్ సాధించుకుంది. దేశంలో మొత్తం డ్రోన్స్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దేశంలో మొత్తం 500 డ్రోన్స్ సమకూరిస్తే ఏపీకి అత్యధికంగా 96 డ్రోన్స్ ఇచ్చింది. ఏపీ తర్వాత కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ డ్రోన్స్ మంజూరైనాయి. గుర్తింపు పొందిన రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు 15 రోజుల పాటు శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రధానంగా పురుగు మందుల వినియోగం మీద శిక్షణ ఇస్తున్నారు. మహిళా రైతులకు శిక్షణలో డ్రోన్ ఫ్లయింగ్, డ్రోన్ నియమాల మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం శిక్షణలో డ్రోన్ తయారీ సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు నిపుణులు ఉంటారని చెప్పి ప్రకటించింది.